తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. జీఎస్టీ తగ్గింపుతో విద్యార్థులు, రైతులు అన్ని వర్గాల వారికి మేలు కలుగుతుందని జీఎస్టీ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ బి ధనేశ్వరరావు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలులోని శ్రీ వెంకటేశ్వర కళాశాల, మాధురి కళాశాల జీఎస్టీ తగ్గింపుపై కళాశాల విద్యార్థులు అవగాహన సదస్సు నిర్వహించారు. భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి, ఎంఈఓ ఈదుపల్లి శ్రీనివాసరావు జీఎస్టీ అధికారులతో కలిసి విద్యార్థులకు జీఎస్టీ ప్రయోజనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్రం సవరించిన స్లాబుల వ్యత్యాసాలు సామాన్యులకు కలిగే లబ్ధిని వివరించారు. విద్యార్థులు వీటిపై అవగాహన పెంచుకుని తల్లిదండ్రులకు తెలియపరచాలని పిలుపునిచ్చారు. దుస్తుల మీద, పాదరక్షల మీద, మందులు గతంలో 12% ఉండేవి, అవి 5%కి వాటికి మిగతాయి. అలాగే స్టేషనరీ మీరు గతంలో పుస్తకాలు, పెన్సిల్స్, పెన్నులు ఇలాంటివన్నీ కొనుక్కున్నాగా వాటి మీద. నెక్స్ట్ ట్రాక్టర్, చిన్న కారు, సైకిళ్ళు, స్కూటర్లు, టెలివిజన్, ఎయిర్ కండిషనర్ అన్నిటి మీద కూడా ప్రతి నిత్యావసర వస్తువుల మీద మనం ఏదైతే ప్రతిదీ పర్చేజ్ చేసుకుంటున్నామో అన్నిటి మీద కూడా మనం రేట్ ఆఫ్ ట్యాక్స్ వరకు ఇది 28లో ఉండేది, ఇప్పుడు 18లో. వ్యాపారస్తుల దగ్గరికి టాప్ గేర్లు మీరు ఇచ్చేసి మీరు కానీ అవగాహన లేకపోతే దాని మీద పాత బిల్లు కానీ అసలు మీ దగ్గర ఏం ఛార్జ్ చేయదు. అవేర్నెస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? మేము ఈ ప్రోగ్రాము మీ కింద స్కూళ్ళు చిన్నపిల్లల దగ్గర కూడా మేము రావడానికి లేదు. ఇది ప్రతి వస్తువు మీద ఈ రేటు తగ్గింది అన్న విషయము మీరు ఒక వస్తువు కొనేటప్పుడు అవగాహన ఉంటే మీరు వాళ్ళని అడుగుతారు. అప్పుడే ఆ బెనిఫిట్ మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. లేకపోతే ఈ మధ్యలో వ్యాపారస్తులు మనకు ఏదైనా జరుగుతుంది. మరి మీ యొక్క పరిస్థితిని బట్టి అతను నిర్ణయం తీసుకుంటాడు. లేదని కొంచెం తెలివైన వ్యవసాయంలో అయితే ఖచ్చితంగా ఏమన్నా తగ్గింది కదా అని అడిగారు అనుకో, ఖచ్చితంగా మీకు తగ్గిన రేటు ప్రకారం ఇస్తారు. లేకపోతే ఏం చేస్తాడు, పాత రేటు ప్రకారమే బిల్లు మీకు ఆ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ గవర్నమెంట్ లాగా అవుతుంది, మీకు బెనిఫిట్ చేయకూడదు. దానికోసమే మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం. దీంట్లో మేడం గారు ఆల్రెడీ మీకు చెప్పారు ఎన్ని గూడ్స్ మీద ఆల్రెడీ. తిరుమలలో పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకర భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయస్వామి, చిన్న జీయస్వామి, బోర్డు సభ్యులు నరేష్, పేష్కర్, రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు నేడు అసలైన సవాల్కు సిద్ధమైంది. తొలి 2 మ్యాచ్ల్లో శ్రీలంక, పాకిస్తాన్పై గెలిచినప్పటికీ ఇప్పుడు బలమైన దక్షిణాఫ్రికాతో కీలక పోరుకు దిగుతుంది. విశాఖపట్నంలో ఏసీఏ వీడీసీఏ స్టేడియం ఈ ఆసక్తికర సమరానికి వేదిక కానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది. టోర్నీలో హ్యాట్రిక్ విజయం సాధించి సెమీఫైనల్ అవకాశాలు మరింత మెరుగుపరుచుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. Momentum. Now let's talk about harmony. Harmony is how I would like to describe this team as. So everybody is more focused and everybody has their own routines. When we enter the stadium, I just see everybody removing the kit bags, the sound of the kit bags, the wheels, wo leke jana, and then when we come in, the first thing we do is Harsha sir makes us stand in a hurdle. Everybody is silent and we just take a moment, and then when he claps is just when we restart again. And when we do some knockings, तो वो जो बैट की साउंड है when the ball hit the sweet part of the bat, चाहे वो first ball है चाहे वो कभी भी है, so that's something which is very pleasing. And when I enter the field, I don't know, suddenly everything just shuts down. It's more to do with me, my bat, and the bowler and the ball. I remember when I was batting on 98, I had hit a boundary and the whole crowd was like, wow! So everybody was in a synchronized this thing. So that's a sound which I love, like when you hit a boundary or when you hit a 50 or 100. So everybody just celebrates together and that thing makes a lovely noise in the air. యునైటెడ్ కింగ్డమ్ భారతదేశానికి పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్ ఇదే అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ యూకే వాణిజ్య భాగస్వామ్యాన్ని అత్యంత ముఖ్యమైనదిగా పీఎం అభివర్ణించారు. ముంబైలో యూకే ప్రధానితో కలిసి మోదీ పరిశ్రమ ప్రతినిధులతో సంభాషించారు. ఈ సందర్భంగా మోదీ కీలక ప్రసంగం చేశారు. జూలైలో 2 దేశాల మధ్య జరిగిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అత్యంత ముఖ్యమైనదిగా బ్రిటన్ ప్రధాని స్టార్మర్ అన్నారు. తాము యూరోపియన్ యూనియన్ నుండి నిష్క్రమించినప్పటి నుండి మేము కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇది అని స్టార్మర్ తెలిపారు. అంతేకాదు ఇది భారతదేశం ఇప్పటి వరకు కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కూడా అని తాను భావిస్తున్నానని బ్రిటన్ ప్రధాని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను రుణగ్రస్తులను చేసి జగన్ మోసం చేశారన్న మంత్రి నిమ్మల. 90% పూర్తయిన గృహాలను బ్యాంకులో తాకట్టు పెట్టి 5,000 కోట్ల రూపాయలు మళ్లించారని ధ్వజం. గత 5 ఏళ్లు ఉద్యోగులకు జగన్ చేసిన గాయాలు ఇంకా మానలేదు. విమర్శలు గుప్పించిన ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న వైసీపీ నేతలు. విద్య, వైద్య రంగాలు నిర్వీర్యం చేస్తుందని మండిపాటు. తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ. సర్వాలంకార భూషితుడై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించిన శ్రీ మలయప్ప స్వామి. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.